ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం మంచిదేనా? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ విషయంపైన ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. మన జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన అవగాహన పెరుగుతుంది. యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది, ఒత్తిడి దూరం అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కండరాలు బలంగా మారుతాయి. ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించడంలో కూడా యోగా ఉపయోగపడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం మంచిదేనా? ఈ విషయంపైన ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. గర్భిణీలు యోగా చేయడం మంచిదేనని నిపుణులు అంటున్నారు. యోగా గర్భధారణ సమయంలో శారీరక మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని చెప్తున్నారు. అయితే యోగా ప్రారంభించే ముందు వైద్యుని సంప్రదించడం మంచిదని, ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం యోగా భంగిమలు కండరాలను బలోపేతం చేస్తాయి, నొప్పులను తగ్గిస్తాయి, ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. యోగా ఒత్తిడిని, ఆందోళన, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. యోగా ద్వారా శ్వాస వ్యాయామాలు, భంగిమలు నేర్చుకోవడం వల్ల ప్రసవ సమయంలో సులభంగా ఉంటుంది, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు యోగాను ఇప్పటి వరకు చేయలేదంటే గర్భం వచ్చిన వెంటనే యోగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో బిడ్డ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. అయితే డాక్టర్ అనుమతిస్తే తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయొచ్చు. గర్భం వల్ల శరీరంలో మార్పులు వస్తాయి. గర్భిణీలకు యోగా నేర్పించే అనుభవం ఉన్న వారి దగ్గర మాత్రమే యోగా నేర్చుకోండి. మీ గర్భధారణ దశకు తగ్గట్టుగా భంగిమలను మార్చుకోండి. మీకు సౌకర్యంగా అనిపించే వాటిని మాత్రమే చేయండి. శరీరానికి ఒత్తిడి లేకుండా యోగా చేయండి. ఎక్కువగా కడుపు మీద లేదా వెన్ను మీద పడిపోకుండా ఉండాలి. అసౌకర్యంగా అనిపించే ఆసనాలు చేయొద్దు. మీకు ఏదైనా అసౌకర్యం లేదా నొప్పి అనిపిస్తే వెంటనే యోగా చేయడం ఆపి మీ వైద్యున్ని సంప్రదించండి. యోగా చేసేటప్పుడు ఒత్తిడి, తల తిరగడం లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే ఆపి విశ్రాంతి తీసుకోండి. ఊపిరి పీల్చే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లాంటి సాధారణ శ్వాస సాధనాలు నరాలను ప్రశాంతంగా ఉంచుతాయి. ఇవి బిడ్డకు మంచి ఆక్సిజన్ అందేలాగా చేస్తాయి. ప్రసవ సమయంలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. గాలి వచ్చే ప్రదేశాలు అంటే గది లేదా స్థలాలలో యోగా చేయండి. నీరు తరచూ తీసుకోండి. గర్భధారణ సమయంలో శరీరంలో వేడి ఎక్కువైతే ప్రమాదం అవుతుంది. మీకు రక్తస్రావం లేదా ముందుగా ప్రసవం వచ్చే అవకాశం ఉన్నట్లయితే యోగా పూర్తిగా మానేయాలి. ఏదైనా అసాధారణ లక్షణం ఉంటే ముందుగా మీ డాక్టర్ని సంప్రదించండి. ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించడం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు HM టీవీ బాధ్యత వహించదు.